ఇలా చిన్న ముక్కలు తీసుకోవాలి. అదేమో గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ పేరు మీద మనకి మార్కెట్లో అమ్ముతున్నారు. అది తీసుకుని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఆనియన్ పౌడర్ కూడా అమ్ముతున్నారు. ఇది ఇలా ఉంటుంది. ఈ మూడింటిని కలిపి మనం ఈ బెండకాయ వేపుల్లో వేసుకుందాం. వీటిల్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఉండకుండా తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి తీసుకునేది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మామూలుగా వెల్లుల్లిపాయలు తరిగి చేసుకునేమడితే అలా కూడా చేసుకోవచ్చు. సడన్గా ఇవి నిండుకున్నాయంటే ఇంట్లో అటువంటి సమయంలో ఈ పౌడర్ వాడుకుంటాం, బాగుంటుంది. లేదు ఇది మనకు వద్దు అనుకున్నప్పుడు ఇలాగ వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ చక్కగా మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఇలా పొడి చేసి పెట్టుకుంటే చాలు, అది వాడుకోవచ్చు. బెండకాయ ముచ్చుకల్ని, మురిగిన బెండకాయని పక్కన పెట్టుకుంటే తర్వాత మనం పచ్చడి చేసుకుంటే చక్కగా తినచ్చు. చేసి దాంట్లో మరి కాస్త నూనె, అంటే ఒక చెంచా కంటే కొద్దిగా పైకి వేసి దీన్ని ఇలా కలపాలి. మెల్లిగా వేయాలి. కలుపుతో అలా వేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలపాలి. నూనె మొత్తం ముక్కలు కలుపుకునేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. పైన మూత పెట్టకుండా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వస్తుంది, బాగా కలపాలి. దగ్గర అవుతుంది. ఇంకొక 4 నిమిషాలు. వేపులలో రుచి పెరగడానికి ఇలా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేయించి మొత్తం కూరలో కలిపేద్దాం. ఇలా జీలకర్ర వేగింది కాబట్టి మొత్తం వేపుల్లో కలిపేద్దాం. వేపుడు రమారమంగా సిద్ధమైపోయింది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కారం కలిపింది ఇందులో వేసుకొని కలుపుకోవడం. ఇలా తయారైపోయిన కూరని ముందుగా స్టవ్ ఆఫ్ చేసి ఈ మూతని కొద్దిసేపు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల అని చెప్పి లోపల ఉన్నటువంటి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కారం ఫ్రాగ్రెన్స్ అంతా కూడా చక్కగా కూరకు పట్టుకుంటుంది. ఇలా మూత పెట్టి తీయడం వల్ల చెప్పి ఇంకో లాభం ఏంటంటే ఈ వేపుడు బెండులా తయారు కాదు, అంటే గట్టిగా ఇలా హాయిగా సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసుకున్నాం. దీన్ని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.